How is it my preparation? Amazing. Thank you, thank you. Thank you, I love you. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే Thank you, small flower, thank you so much. ఏంటి అంకుల్ ఇంకెవ్వరూ రాలేదు? ఈ వయసులో బర్త్డే అని చెప్తే బాగోదని. మీరే వేయమంతా సమానం, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? చూడు బ్రో, ఆంటీ నన్నే చూసి మాట్లాడుతుంది. ఏంటి బాబా సీక్రెట్స్? అది వాళ్ళు కుర్రాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటారు, అవన్నీ అడగాల. అదిగో ఆ కేక్ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు. కూల్ డ్రింక్ కూడా తెప్పించండి. చెప్తాను. ఓ అన్నిటికి దూరిపోద్ది. బాబు మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ నిన్న జాగింగ్ సంగతి మాత్రం ఆంటీకి చెప్పకండి. మీకు దండం పెడతాను. ఆంటీ దృష్టిలో నేను చాలా ధైర్యవంతునని అనుకుంటుంది. అదేంట అంకుల్, నేను కదా భయేస్తుణ్ణి. దాని అలా మెయింటైన్ చేయి బాబు. ముందు పార్టీ స్టార్ట్ చేద్దాం. కమాన్ కమాన్, జాయినింగ్ విత్ us. అరే ముసలోడా, నీకు బర్త్డే కావాలా? నీ సంగతి చెప్తారా? దీన్ని గనక నీ తలపైన కొడితే నీ బర్త్డే కాస్త డెత్ డే అవుతుంది. ఆర్పండి. ఆగు, బర్త్డే సాంగ్ అవని. ఈ ముసలోడికి బర్త్డేనే ఎక్కువ, మళ్ళీ సాంగ్ ఒకట. ఆర్పండి. ముందు బర్త్డే సాంగ్ అవనిప్పు. పెద్దగా కలర్ చేంజ్ అవ్వలేదు బాబు. నాకు రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. మీకు భయమా? మీరు పులి లాంటి వాళ్ళు కదండి. ఇక్కడ కాలిపోతుంటే పులంటావంటే. అంకుల్ అంకుల్ మీరు రిలాక్స్ గా ఉండండి, పొద్దున వెళుద్దాం. అలాగే సారీ సాంబా, నిన్ను రమ్మన్నా కానీ వేరే మ్యాటర్లో బిజీగా ఉన్నా. ఇట్స్ ఓకే. కాసేపట్లో నేనే మీ దగ్గరికి వస్తా, అక్కడ మాట్లాడుకుందాం. అయినా ఇక్కడ పర్సనల్గా మాట్లాడుకోవడం కుదరదు, అందుకే అక్కడికి వస్తా. ఓకేనా? ఓకే. హే, మన మ్యాటర్ తనకి తెలిసిపోయిందని భయపడుతున్నావా? అది మనకి హెల్పింగే. నాకెప్పుడు నీ లవ్ మ్యాటర్ చెప్తా? ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, అందుకే అలా చెప్పాను. లేదంటే అతను టెన్షన్ పడతాడు. ఇప్పుడు నీ లవ్ కి నేను హెల్ప్ చేయకపోతే? నీకు హెల్ప్ కావాలంటే నాకు హెల్ప్ చేయాలి కదా. అక్కా, ఏమో అనుకున్నా గానీ నువ్వు చాలా డేంజరే. భయ్యా, డబ్బులే లేవన్నావు, మరి మందు పార్టీ సెట్ చేసావు. ముసలోడికి 3 లక్షలు బొక్కెట్టా. 3 లక్షలా? వాడు నిన్నెలా నమ్మాడు? ఎరా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే. సర్లే వచ్చాయా? వరే ఫ్రీగా 9 లక్షలు వస్తే ఇంకో 1 లక్ష కోసం ఏడుస్తావేంట్రా? ఆశకు అద్దుండాలి. థ్యాంక్స్ చెప్పడం కాదు, నాకు 1 లక్ష పంపి పార్టీ చేసుకోవాలి. సర్లే గాని నీ చెల్లెలు అడిగానని చెప్పు. ఏంటి ఆర్పి ఫ్రీగా డబ్బులు అంటున్నావు? 10 లక్షలు 9 లక్షలు అంటున్నావు, ఏంటి కథ? ఏం లేదంకుల్. చెప్పు. ఏం లేదంకుల్. చెప్పవయ్యా. అబ్బా ఏం లేదంటున్నాగా. ఏదో ఉంది చెప్పొచ్చు కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్తేనే కదా అర్థమైంది లేనిది తెలుస్తుంది. ఈ వయసులో తెలుసుకుని ఏం చేస్తారు అంకుల్? తెలుసుకుంటే నష్టమా? చెప్పవయ్యా. సర్లే, ఇప్పుడు బ్రోకర్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ లాంచ్ అయింది. అది ఇంకా ఎవరికి తెలీదు. వాళ్ళ పబ్లిసిటీ కోసం కస్టమర్లు ఆకర్షించడానికి లక్కీ డ్రాలో ఫ్రీగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కొడుతున్నారు. మరి నువ్వు ట్రై చేసావా? నేను ట్రై చేసే గానీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ మా ఊడికి 9 లక్షలు వర్కౌట్ అయినాయి. మరి నాకు ట్రై చేయొచ్చుగా. చెయ్యొచ్చు గానీ మీకెందుకు అంకుల్?